మీరు ఇందాక చెప్పారు 100% కరెక్ట్. ఎనాలిసిస్, అసలు ఆ సబ్జెక్ట్ ఎనాలిసిస్, ఎక్కడ ఏ లోటు ఉంది, ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏ ప్రజలు ఏ విధంగా బాధపడుతా ఉన్నారు, వారి సమస్యకు ఏ విధంగా పరిష్కారం చేయాలని ఆలోచనలో ముందుకెళ్తున్నారు. మేము కూడా అనుకున్నాం ఒక కాన్సెప్ట్. ఇవాళ ఏదైతే వినతి పత్రాలు వచ్చినా 400, 353 కూడా కంప్యూటరైజేషన్ చేశారు, మర్చిపోకండి. ఎక్కడెక్కడ ఏ ఏ వాగ్దానాలు చేశారో, ఏ వర్గాలకు వాగ్దానాలు చేశారో, రేపు అధికారంలోకి వస్తే ఏ విధంగా వాటిని డీల్ చేయాలనే దాని మీద ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఒక బ్రహ్మాండమైన టీం. ఇవాళ ఎక్కడా కూడా తొణుకు లేదు, బెనుకు లేదు, ఏ లోటు లేకుండా ప్రజలు రావటం స్వచ్ఛందంగా వచ్చారు. ఎక్కడికక్కడ నేను చూశాను, అనేక చోట్ల నేను కూడా పాల్గొన్నాను. ఏమిటి ఆ ప్రపంచం? ఎప్పుడో 82లో రామారావు గారికి చూశాను, రామారావు గారితో మేము ప్రయాణం చేసినప్పుడు చూసాము. దానికి మించి ఇవాళ జనం తండోపతండాలుగా మహిళలు, ముఖ్యంగా మహిళలు యువకులు అనేక వర్గాల వారు, ఒక సామాజిక వర్గం కాదు, అనేక సామాజిక వర్గాల వారు, మహిళలు యువకులు బారులు దీన్ని అయితే బుచ్చి చౌదరి గారు ఇక్కడ ఒక నిలబడతా. పాయింట్, పాదయాత్రలో కూడా మనం ముందు పాదయాత్ర ఏపీ పరిస్థితి, తర్వాత ఏపీ పరిస్థితి అంటున్నప్పుడు ఈ పాదయాత్రను కూడా చంద్రబాబు గారు అరెస్టుకు ముందు పాదయాత్ర, చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత పాదయాత్ర కూడా మనం చూడాలి. ఆ తర్వాత జరిగిన దానికి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజలు ఏం మాట్లాడారు ఆయనతో? చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం ప్రపంచమంతా ఖండించింది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వ దమనకాండ, నిర్బంధకాండ మీద వ్యతిరేకత వచ్చింది. బయటకు రాని మహిళలు ఇవాళ బయటకు వస్తా ఉన్నారు. అనేక సామాజిక వర్గాల మహిళలు బయటకు వచ్చి ఈ దుర్మార్గ పరిపాలన చీల్చి చెండాడుతూ వచ్చారు, మద్దతు ఇచ్చారు. ఆ రోజున అలాగే జరిగింది. చంద్రబాబు గారు అరెస్ట్ ముందు జరిగిన దానికి భిన్నంగా ఏమి లేదు. ఇక్కడ కూడా అంతే, ప్రజలు వస్తా ఉన్నారు. ప్రజల్లో మార్పు ఉంది. ఈ రాష్ట్ర ప్రగతి కోసం యువ నాయకత్వాలు పనిచేస్తా ఉన్నాయి. వీళ్ళంతా కూడా వర్క్ చేస్తారు, మనకు ఉద్యోగ వృద్ధి కల్పించడమే కాదు, ఉద్యోగాలు కల్పిస్తారని ఒక నమ్మకం, ఆశ ఉంది వాళ్ళలో. ధరలు కానీ ఇవన్నీ కూడా చూశారు. ఒకటి, జరుగుతున్న తప్పులు ఎత్తి చూపుతా ఉన్నాయి, ఏం చేయబోదో చెబుతా ఉన్నాం. ఇవాళ భవిష్యత్తు గ్యారంటీ తీసుకున్నాం. రేపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూర్చొని ఇంకా మేనిఫెస్టోని ఎక్స్టెండ్ చేసి ఇంకా వివిధ వర్గాలకు రావాల్సిన రాయితీలు, ఒకటి సంక్షేమాన్ని రద్దు చేయం, క్లియర్ గా చెప్తాం. వీళ్ళు ఏంటంటే మేము పోతే సంక్షేమం ఉండదు. ఎవరు బాబు గారు సొమ్మిచ్చాడు ఈయన? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టులన్నీ సొంత పేర్లు పెట్టుకున్నాడు, కానీ జరిగింది ఏమి లేదు. దగా, మోసం, నొక్కుల్లో నొక్కేశారని కానీ ఏమీ లేదు. అందువల్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించడం కోసం వాలంటరీ వ్యవస్థని, ఓటర్ మేనేజ్మెంట్ ని చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా దాన్ని ఎదుర్కోవడం కోసం ఈయన ఒక పక్క పాదయాత్ర చేస్తూనే పార్టీని సమన్వయం చేసుకుంటా ఉన్నాడు. మర్చిపోకండి, లోకేష్ గారు యంత్రాంగాన్ని సమాయత్తం చేసి భవిష్యత్తు గ్యారెంటీ ఇంటింటికి వెళ్లేలాగా, ఓటర్ లిస్ట్ లో చక్కగా చెక్ చేసుకునేలాగా ఒక ఏర్పాట్లు చేశాడు యంత్రాంగాన్ని. ఆయన యువగళం వాళ్ళ బ్రహ్మ ప్రళయంగా మారింది. అధికార పక్షంలో వెన్నులో ఒలుగు పడతా ఉంది. ఎక్కడికక్కడ తప్పులేదు ఎత్తి చూపాడు. ఇదిగో ఛాలెంజ్ తీసుకున్నా, మీకు దన్నుంటే చెప్పండి, ఇక్కడ ఈ ఇసుకలో దోచారు, ఇక్కడ ఈ భూములు కబ్జా చేశారు, ఈ విధంగా తప్పులు చేశారు, ఈ అరాచకం చేశారు, ఈ దళితులను అన్యాయంగా కేసుల్లో ఇరికించారు, ఈ మహిళల్ని వ్యవస్థలను చేశారు, ఈ విధంగా మైనార్టీని నరికారు. ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ప్రభుత్వం చేసిన అరాచక విధానాల మీద దండయాత్ర ఆయన ధైర్యంగా వెళ్ళాడు. ఎంత ధైర్యం అంటే పీక్కోండి, ఏం పీక్కోండి. అనుమతిస్తే పాదయాత్ర, లేకపోతే దండయాత్ర. దండయాత్ర అంటే ఏదో కత్తులు కట్టాలు నరుకుతామని కాదు, ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో యువగళం సక్సెస్ఫుల్. భవిష్యత్తు నాయకుడిగా ఇప్పుడే నాయకుడు, ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరే నాయకుడిగా ఎదగటంలో యువగళం ఆయనకు ఉపయోగపడింది. నా వరకు నేను చెబుతున్నా, 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో చక్కటి అవగాహనతోటి ఉన్నట్టుగా చేయగలిగిందే చెప్పే విధానంలో వెళ్ళాడు. ఎక్కడ కూడా ఒట్టుట్టు వాగ్దానాలు చేసి, జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల వాగ్దానాలు చేసి పంగనామాలు పెట్టినట్టు కాకుండా సాధ్యమైనయే చెప్పాడు. ఏది బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటో వాటిని అటెండ్ కావడం కోసం వివిధ వ్యాపార వర్గాల వారు కలిశారు, వివిధ వృత్తుల వారు కలిశారు, న్యాయవాదులు కలిశారు. అందరికీ కూడా అంటే వాళ్ళు వ్యక్తిగత సమస్యలు చెప్తున్నారా, ప్రభుత్వ పాలనలో పడుతున్న ఇబ్బందులు చెప్పారా? ఇప్పుడు 4353 వినతి పత్రాలు అంటే మామూలు వ్యవహారం కాదు. మీరు కంప్యూటరైజ్ చేసినా రేపు పొద్దున అవి వచ్చాక సాల్వ్ చెయ్యాలి మీరు. అది ఒకటి, లోకేష్ గారు చేసిన వాగ్దానాలు, పార్టీ తరఫున చేసిన వాగ్దానాలు ఒక ఎత్తు, అనేక విజ్ఞప్తులు రావడం ఒక ఎత్తు. రకరకాల విజ్ఞాపనలు వస్తాయి. నాకు ఉద్యోగం కల్పించున్నాను, నాకు ఇల్లు కల్పించున్నాను, రకరకాల విజ్ఞాపనలు వస్తాయి. అవన్నీ
4353లో పెద్ద రెడ్రెస్ కష్టం కాదు. కానీ ప్రధానమైనవి ఉంటాయి, వృత్తిపరమైనవి, లేక మా కేటగిరీని మార్చండి, మా కులాన్ని మరో కులంలో చేర్చండి, లేక మా వృత్తికి ఇలా రక్షణ, రకరకాలు ఉన్నాయి. దాంట్లో చాలా విభిన్నమైనవి. ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ సమస్య, రైతులు ఎదుర్కొంటున్న సమస్య, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య అన్ని కూడా వస్తాయి విజ్ఞాపనలో. దీనికి దానికి సెగ్రిగేట్ చేసి ఏ వర్గాలకు ఏ విధంగా చేసేవి, ఒకటి సామూహికంగా చేసేవి, వ్యక్తిగతంగా చేసేవి. వ్యక్తిగతం చేసేవి ఏమిటో విడగొట్టేసి, సామూహికంగా చేసేవి ఏమిటో విడగొట్టి దాన్ని అంతా అనాలిసిస్ చేసేదానికి యంత్రాంగం ఏర్పాటు చేసుకున్నారు లోకేష్ గారు. ఆయన టీం బ్రహ్మాండమైన టీం ఉంది. ఒక్క చోట ఒక చిన్న సంఘటన జరగకుండా ఇన్ని రోజులు మీరు చూశారు. వేల మంది వస్తా ఉంటే కంట్రోల్ చేయటం చిన్న విషయం కాదు. జనం మీద పడిపోతా ఉన్నారు. ఆయన మీద షేక్ హ్యాండ్లు ఇవ్వాలని, ఆయన 3.5 లక్షల మంది సెల్ఫీ దిగారు అంటే జస్ట్ యువతే 3.5 లక్షల మంది ఆయనతో ఫోటో దిగారు. అసలు ఎక్కడమ్మా అప్పటికి ఇంకా చాలా ఓపికగా నేను చూడాలి అంత ఓపిక ఉంటుందా ఈ కుర్రాడికి అనుకున్నా. కుర్రాడు కాదు, పిల్లాడే పిడిగి ఇవాళ ముందుకు వస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వం మీద దండయాత్రే, ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం చేసే దండయాత్రలో విజయవంతం. ఎంత రేపు పొద్దున 20వ తారీఖు డెఫినెట్ గా రేపు పొద్దున మీ టీడీపీ అప్రతిహత విజయాలకి ఇది బాటలు వేసింది అని గట్టిగా నమ్ముతున్నారా? 100%. తండ్రికి తగ్గ తనయుడిగా పోరాట యోధుడిగా మిగిలాడు. అన్ని సామాజిక వర్గాలతో మిళితం అయ్యాడు. రాయలసీమలో ఒక ప్రధానమైన సామాజిక వర్గంలో కూడా ఆకట్టుకోగలిగాడంటే అది చిన్న విషయం కాదు. ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా రాయలసీమలో కూడా ఉద్యమాన్ని నిర్మించగలిగాడంటే చిన్న విషయం కాదు. అనేక సమస్యలు ఉన్నాయి, అనేక వృత్తుల వారు ఉన్నారు, అందరినీ ఆకట్టుకున్నాడు. ఇందాక చెప్పాను, మహిళలు, యువకులు, వృత్తుల వారు, ఒక ఆటో డ్రైవరు, ఒక చెప్పులు కుట్టుకునే సోదరుడు, ఒక నేత పనివారు, ఒక మంగళ పనివారు, వివిధ సామాజిక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, యువత, విద్యార్థులు. అలాగే ఈ జగనన్న కాలనీలో దగ్గర, ఇసుక మీద దగ్గర, లిక్కర్లో దగ్గర, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడి మరణిస్తున్న వాళ్ళు, పోలీసు దమనకాండ, తప్పుడు కేసులు పెట్టి ఇరికించిన వాళ్ళు ఎంతమంది అమ్మా? 20,000 మందిని ఇరికించారు తప్పుడు కేసుల్లో సిఐడి పేరుతోటి. ఇవన్నీ కూడా డిబేట్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. ప్రజల మధ్య ప్రజల భాషలో వెళ్ళాడు. ఒక బ్రేక్ తీసుకుందాం, తర్వాత బాలకోట గారితో కూడా మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది.